టెక్నాలజీని పర్ఫెక్ట్గా ఉపయోగిస్తున్నాం. పేదవాళ్ళ కోసం ఉపయోగిస్తున్నాం, ప్రజల కోసం ఉపయోగిస్తున్నాం, సంపద సృష్టించడానికి ఉపయోగిస్తున్నాం. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది మీ అందరూ కూడా సహకరించండి, మళ్ళీ రాష్ట్రంలో అభివృద్ధి ప్రారంభిస్తాం. ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సుపరిపాలన తెస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఆ రోజు చెప్పాను. అదే మాదిరిగా 15 నెలల్లో మీరు చూస్తే ఈ అన్ని కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం. నేను అడుగుతున్నా, 15 నెలల కంటే ఇప్పుడు మెరుగైన పాలన ఉందా లేదా? తమ్ముళ్ళు మీరే చెప్పండి. సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందుతున్నాయా లేదా? మీరే చెప్పండి. అభివృద్ధి బాగుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కేంద్రం కూడా మీరు చూస్తే జీఎస్టీ తీసుకొచ్చారు. జీఎస్టీ ద్వారా సూపర్ సేవింగ్స్, దసరా, దీపావళి, ఇంకో పక్క సూపర్ 6, ఇప్పుడు ఇంకో పక్క సూపర్ జీఎస్టీ. ఈ జీఎస్టీ వల్ల మీరు కొనే వస్తువుల రేట్లు బాగా తగ్గిపోతున్నాయి. మీకు కూడా వెసులుబాటు వస్తూ ఉంది, కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంది. పేదవాడు అవసరమైతే ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవాలంటే, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా, ఏసీ కొనుక్కోవాలన్నా, ఫ్యాన్ కొనుక్కోవాలన్నా, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండాలన్నా ఈ సూపర్ జీఎస్టీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.